బ్యాగ్ లేదు ఎత్తుకుతుంది. ఇట్లా పెడదాం, అది బోర్డు వస్తుంది కదా. బోర్డు ఓకేనా? నోట్ కా మామూలు ఫోటో తీసిన ఇది కూడా వీడియో తీసుకుంటారు. వీడియో తీసుకో. ఇది ఆల్రెడీ వీడియో తీసుకుంటాను నేను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నమస్తే, సత్ శ్రీ అకాల్ అండ్ ఆదాబ్. సో ఇప్పుడైతే నేను పాలవంచలో ఉన్నా. ఇంకా పాలవంచలోనే ఉన్నాం అంటే ఏం చేస్తాం, ఇంటర్వ్యూ అని చెప్పారు. సో ఇంటర్వ్యూ అయిపోయింది, వచ్చేసరికి 3:30 అయింది, 3:34 అయింది. సో పాలవంచలో మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో ఎట్లా నిన్న పాలవంచ తిరుగుదాం, సో అదొక వీడియో చేసేద్దాం అనుకున్నా. కానీ పాలవంచలో అక్కడ కొత్తగూడెంలో లేట్ అయింది. నైట్ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి పాలవంచ ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా బాగుంటుంది పాలవంచ, స్కిప్ చేయకుండా ప్రతిదీ మొత్తం చూడండి. ఎందుకు పెడతలేనంటే ఇవన్నీ, సో ఎట్లాగో మళ్ళీ ఇంటికి రావడమే. సో రేపు భద్రాచలం వెళ్ళిపోదాం. సో ఇదేం పెట్టట్లేదు, జస్ట్ ఇది కూడా ఎందుకంటే ఇది బోర్డు పెట్టడానికి వెనక స్టాండ్ లేకుండే, చేపిద్దామంటే టైం సరిపోలేదు. సో ఇక్కడ కొంచెం వెల్డింగ్, ఇది ఏంటంటే ఇది డిఫరెంట్ మెటీరియల్, దీనికి వెల్డింగ్ చేయలేము. సో ఇక నేను వెల్డింగ్ చేయదలుచుకోలే. ఇంకేమైనా అటాచ్మెంట్స్ ఉంటే అటాచ్మెంట్స్ దీనికి రావు ఎట్లాగో, ఇంకా ఇక్కడ పెట్టా. సో ఇది ఆగాలంటే ఇవన్నీ ఉండాలి. పెట్టొచ్చు కానీ ఇది స్ట్రైట్గా చేస్తే దీనికి అడ్డు వస్తుంది, అదే అర్థం కావట్లా. సరే ఇప్పుడైతే మనం బయలుదేరదాం తాళం వేసేసి ఇంటికి. రోడ్ అంతా కంకర్ రోడ్డు వేసే రోడ్డు మంచిగా వేసి పైన కంకర మొత్తం సైకిల్ మొత్తం ఇట్లా కదులుతూ ఉంటుంది, టప్ 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 అని చప్పుడు చేసుకుంటా. ఇంకొక నాకు తెలిసి అయితే 1 కిలోమీటర్ ఉంది. ఏంటో అసలు లగేజ్ తీసుకుపోయినా చాలా డిఫరెన్స్ ఉంది ఆ వెయిట్ది. ఇదంతా ఎందుకో సైకిల్లో గాలి కూడా తక్కువ ఉంది, కావాలనే కొంచెం గాలి తక్కువ పెట్టా. సరే ముందుకెళ్దాం, ఇంకా రోడ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి భద్రాచలం, మారేడుమిల్లి, రంపచోడవరం, వైజాగ్ అటు వెళ్ళిపోతాం. నాకు రోజుకి 100 రూపీసే పెట్టుకున్నా.
కూడా వెళ్ళాలంటే చాలా ట్రబులే కదా. అవునన్నా, కాకపోతే యూ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ కదా. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ జాబ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఎవరు పట్టించుకోరు. సో ఐ థాట్ ఐ నీడ్ టు బీ సంథింగ్ డిఫరెంట్. చాలా పెద్ద గ్రౌండ్ అన్న. వామ్మో, ఓ స్టేడియం ఉన్నట్టే ఉంది. జిల్లా మొత్తం. ఓకే. ఇప్పుడే ఇది గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా, గవర్నమెంట్ స్కూల్లే ఖచ్చితంగా. సో ఇక్కడ పీటీ సార్ అడిగారనమాట. సో పిల్లలతో మాట్లాడు, కొంచెం ఇన్స్పిరేటింగ్గా ఉంటుందని. సో వెళ్దాం. నేను చిన్నప్పుడు ఇంతే కూర్చునేవాడిని, ఇక్కడ సైడ్కి కూర్చున్నా కదా పిల్లలు. సో అంతే కూర్చునేటాను నేను కూడా మా స్కూల్లో. సో నేను కూడా ఒక విలేజ్లో చదువుకున్నా కొన్ని ఇయర్స్, ముచ్చర్ల గ్లోబల్ స్కూల్ అని. సో దాన్ని ఇప్పుడు ఏదో పేరు మార్చారన్నమాట. కానీ స్కూల్ కొంచెం చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలే ఉంటారు ఇక్కడ. ట్రైబల్ పిల్లలు. ఓకే. మీ అన్న లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలా, అందరు చేయండి డిఫరెంట్గా ఆలోచించి గోల్ కోసం నిరంతరం నిద్రాహారాలు మానైనా మనం సాధించాలి. మీ దాంట్లో మీరందరూ కూడా ఈరోజు గోల్ పెట్టుకోండి. మీరేం కావాలనేది గోల్ మనసులో పెట్టుకొని ట్రై చేయండి, గట్టిగా ట్రై చేయండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. అన్నీ కోతులు నాకు బ్యాగ్ లేదు, ఎత్తుకుతుంది. ఖమ్మం నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి నేపాల్ వెళ్తున్నాం. అవును సార్. నేపాల్ వెళ్తాను. ఖమ్మం సపోర్ట్ చేయాలి. మన దగ్గర నుంచి పోయిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు. ఎట్లా ఇట్లా ఇట్లా పెడదాం. అది బోర్డు వస్తుంది కదా. బోర్డు ఓకేనా? నోట్ కా మామూలు ఫోటో తీసిన ఇది కూడా వీడియో తీసుకుంటారు. వీడియో తీసుకో. ఇది ఆల్రెడీ వీడియో తీసుకుంటాను నేను. అది అప్పుడు అద్దాల మేడ, అద్దాల మేడని పగలగొట్టి ఇప్పుడు హోటల్స్, టూరిజం హోటల్స్ పెట్టారు పెద్ద పెద్ద. ఎవరైనా బర్త్డే చేసుకోవాలన్నా, పార్టీలు చేసుకోవాలన్నా, మ్యారేజ్ అయ్యే అకేషన్ ఇక్కడ 70. ఇది ఎన్నేళ్ళు అయింది సార్ ఇది పెట్టి? 1976లో స్టార్ట్ చేశారు. 1976. ఇప్పుడు అంతగానో అభివృద్ధి చెందలే. ఏ గవర్నమెంట్ కింద చేశారు సార్ ఇది? అంటే ఇప్పుడు మనోడు ఉంటాడు మా బావ ఆయన అడుగు, జలగా వెంగళరావు సీఎం ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. మొత్తం ఆయనకి తెలుసు. దీంట్లో ఇప్పుడు డీర్స్ ఉంటాయి 139 ఉన్నాయి మొత్తం. 139 మొత్తం డ్రోన్ తో తీస్తే ఇంకో 10 ఎక్స్ట్రా ఉంటాయి. కానీ ఇలా వెళ్తా ఉంటే మీకు కనబడుతూనే ఉంటాయి. డిఎఫ్ అనేది డిస్ట్రిక్ట్ పెద్ద ఆఫీసర్ సార్ కూడా వచ్చారు. పోయిరండి రైట్. సో ఇదే రూట్ మ్యాప్ ఇదన్నమాట. సో మీరు చూసుకోండి, ఇక్కడ అంతా డిఎస్ ఉంటాయి సార్ చెప్పినట్టు. ఇక్కడ డిఎస్ ఉంటాయి. అండ్ ఇక్కడ డక్ పౌండ్ సార్, ఇది డక్ పౌండ్ అంట. అండ్ ఇది చిన్నపిల్లలు ఆడుకోండి ఇక్కడ పక్కనే ఉంది. సో అక్కడ ఇక మొత్తం బ్యూటీ బోటింగ్ ఇదంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఐలాండ్ లాగా ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తుంటే ఖచ్చితంగా ఫుడ్ అనేది ఒక బ్యాగ్లో పెట్టుకుని రండి. బ్యాగ్లో సెక్యూర్గా ఉంటాయి. సో ఎందుకంటే మొత్తం కోతులే ఉంటాయి. మొత్తం మీకు చూపిస్తాను. మొత్తం కోతులే ఉంటాయి. సో ఇక్కడ డీర్స్ కూడా ఉంటాయంట, మనం చూద్దాం. అది 139 సార్ చెప్పారు, 139 డీర్స్ అంట. మనం వెళ్ళి చూద్దాం. సో లోపలికి వస్తుంటే ఇది డీర్స్ ఉండే ప్రదేశం అంట. నాకు అక్కడెక్కడో ఒక్కటి కనిపించింది.
కానీ చాలా బాగుంది అబ్బా ప్లేస్. నిజంగా మనం ఏం చేస్తున్నామంటే ఇంత మంచి ప్రదేశాలు మనకున్నాయి. మనం ఆ బిల్డింగ్లు కట్టి చెత్త చెదారం చూడు. ఒకవేళ మనమే వైడ్లో ఉంటే ఇంత మంచి ప్రదేశం ఉంటుంది. సో మనం చాలా ఈగ డిస్టర్బ్ చేస్తుంది. ఈగను నన్ను కుట్టేటట్టు ఉంది. మనం చాలా గలీజ్ చేస్తున్నాం అబ్బా ప్రపంచాన్ని. అది ఇది చెత్త పడేసుకుంటూ. ఒకవేళ మనం కూడా ఇదేంటి మంచిగా ఉంటే, మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఉంటుంది మన ప్రపంచం. చాలా అందంగా, ఆక్సిజన్ కూడా చాలా ప్యూర్గా దొరుకుతుంది. మనం చెట్లు కొట్టేసి ఇది కొట్టేసి. ఈ డక్ పార్క్ కదా, డక్ లేక్ అంటారా, పాండ్ డక్ పాండ్ అంటారు దీనికి. యాక్చువల్గా ఇంత వెయిట్కి ఇది సరిపోవట్లే, ఎక్కడ ఇరుగుతుందేమో అని ఇట్లా పెట్టేస్తున్నాం. మీకు చూపిస్తా. అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి 2 years బ్యాక్ నేను మున్నార్ వెళ్ళా. అక్కడ కూడా సేమ్ ఒక డ్యామ్కి అయితే వెళ్ళాం. సో ఆ గ్లిమ్స్ అయితే ఎక్కడా లేవు అనుకున్నా. ఇది ఒకసారి చెక్ చేయండి. బోటింగ్ ఉంది. చాలా చాలా నీట్గా ఉంది. ఇప్పుడే అన్నయ్యతో చెప్పారు, ఇదైతే 100 అడుగులు ఉంటుందంట కిందకి. ఈత రానోడు చచ్చిపోతారా అన్న? డెఫినెట్గా అంటావు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అన్న దీని గురించి? ఎన్ని లీటర్స్ ఎట్లా ఉంటుందని తెలీదా? రోజుకి ఎన్ని టూరిస్టర్స్ వస్తారన్న? వీకెండ్స్లో ఎక్కువ వస్తారు, ఈవినింగ్ టైంలో వస్తారు. ఇప్పుడు ఈ ఎండ టైంలో రారు. మామూలుగా 200-300 మెంబర్స్ వస్తారు. 200-300 మెంబర్స్ వస్తారా? సండేసా? సండే అయితే 500 మెంబర్స్, 500 మెంబర్స్, 1000 మెంబర్స్ కూడా వస్తారు. ఆహా. ఇప్పుడు ఏమైనా పండగలు అయితే ఫెస్టివల్స్ అయితే 2000 ప్లస్ వస్తారా? అట్లా. ఈ మధ్యలో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందన్న ఇక్కడ? ఏం జరగదు, మొత్తం ప్రొటెక్షన్తో మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏం జరగలేదు. ఆహా. సో చాలా సెక్యూర్గా ఉంటుంది అన్నమాట. అటేముందన్న అక్కడ? అదే లేదన్న, అది చెక్ పోస్ట్ టైప్ కట్టారు. హోటల్స్ రూమ్స్ కడతారు ఇంకా. ఓకే ఓకే. మీకు తెలిసినంత వరకు ఒకవేళ రూమ్స్ కడితే ఎంత ఉంటుంది అన్న ప్రైస్? 1 day 2000 అట్లా ఉంటుంది. సో ఇక్కడ ఏదో కడుతున్నారు, ఆ పార్టీస్ ఇట్లా చేసుకోనికి మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఏదైనా సో ఇక్కడ ఉంటుందా? ఇంకోటి అటు ఒకటి ఉంది, డ్యామ్ సైడ్ వెళ్తే అటు ఒకటి. అది గ్లాస్ ఏదో అన్నారు. గ్లాస్ హౌస్ ఇక్కడ ఉంది అంటారు దాన్ని. అది తీసేసారంట కదా? తీసేసి కొత్తగా ఓపెన్ అవ్వాలి, వర్క్ నడుస్తుంది.
టూరిజం డిపార్ట్మెంట్ జరుగుతుంది. ఓకే. సో మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే బాగా చూసుకుంటాం. మొత్తం గవర్నమెంట్. ఏమైనా ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, ఫారెస్ట్ ఏరియా జింకల్ పార్క్ ఉంది కదా, అవునవును. ఆ ఎంట్రీ కా నుంచి మొత్తం మెయింటెనెన్స్ ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళది. ఓకే. వాటర్ ఏమో కేటీపీఎస్. కేటీపీఎస్ వాటర్. ఓకే. ఈ ఎలక్ట్రిసిటీ వస్తుంది ఇక్కడేనా? పవర్ ప్లాంట్కి వెళ్తా ఉంటుంది వాటర్. అచ్చా. సో ఇక్కడ టర్బైన్స్ పెడతారా? టర్బైన్స్ పెట్టి పాలంచులో ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇక్కడ ఏమి ఎలక్ట్రిసిటీ రాదనమాట, ఓన్లీ వాటరే వెళ్తుంది. వాటర్ వెళ్తుంది. ఓకే. అక్కడ టర్బైన్స్ ఉంటాయి, అవి చూసారు మీరు వచ్చారు. అవునన్నా. అదే టర్బైన్. సో ఓన్లీ వాటర్తోనే జనరేట్ చేస్తారా? ఓకే. సో అక్కడి నుంచి ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో మహారాష్ట్రకు కూడా పంపుతారంట కదా? మనకు అంత ఐడియా లేదు కానీ ఇక్కడ నుంచి పవర్ ప్లాంట్కి వాటర్ అయితే ఓకే. సో ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం లొకేషన్ ఎట్లా ఉందో. ఇదైతే డెప్త్ వచ్చేసరికి 407 ఫీట్స్ కదా బ్రో? 407 ఫీట్స్ ఉంటుంది. అక్కడ పులి సింబల్ ఉంది. పుల్లు ఉంటాయా ఏంటి? ఉండవు కదా. మరి నాకు జింకలు ఒక్కటి కూడా కనపడలేదు వచ్చేటప్పుడు. ఒక్కటేదో కనిపించింది. అంటే ఎండకు రావట్లేదేమో బయటికి. ఎంతమంది టూరిస్టులు వస్తారన్న? బాగానే వస్తారా? అంటే సండేస్ ఎక్కువ వస్తారేమో. సండే బాగుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు కొద్దిగా తగ్గింది, ఇంతకుముందు ఈ టైంలో కూడా ఫుల్ ఉండేది. అటు సైడ్ వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, సైకిల్ వెళ్ళిపోతుంది. అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ నుంచి ఓకే. ఉంటాయి కాటేజ్. ఓకే ఓకే. కొత్తగా కడుతున్నారంట కదా? అదే గేట్ ఉంది, గేట్ ఓపెన్ ఓపెన్. ఇట్లా ఓకే ఓకే. ఒక రూట్ ఉంది, లెఫ్ట్ సైడ్కి రూట్ ఉంది ఒకటి. ఓకే. అప్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అదే. బోట్ చేశారా? బోటింగ్ లేదు లేదు, నేను ఒక్కడిని ఎందుకు అని చేయలేదు. సో మన బడ్జెట్ అంత కాదు బ్రో, లిమిటెడ్ బడ్జెట్, చాలా లిమిటెడ్. ఆ నీళ్ళు ఏడికి వెళ్ళొస్తాను. కిందకి వెళ్ళొచ్చు కదా? సో ఇదే అనమాట, ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇలా వదిలేస్తారు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్ జూలైలో ఇది 407 ఫీట్స్ ఉంటుంది కదా అటువైపు. సో అటువైపు వచ్చేసరికి 407 ఫీట్స్ ఉంటుంది. జూన్ జూలైలో వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అరౌండ్ 403 ఫీట్స్ వచ్చాక నీళ్ళు వదిలేస్తూ ఉంటారంట. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి, హెవీ అయితే డ్యామ్ కూడా ఈ గేట్స్ కూడా ప్రాబ్లం కాబట్టి ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటారు. మిగతా టైంలో సమ్మర్స్ ఆ టైంలో మెల్లగా ఇలా వదిలేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే లోకల్లోకి నీళ్ళు వెళ్తాయి అన్నమాట. సో ఇదంతా బ్యాక్ వాటర్ అనమాట. ఇదంతా బ్యాక్ వాటర్. మెల్లగా గేట్ అనేది వదిలేస్తారు. సో అక్కడి నుంచే ఈ నీళ్ళు అనేవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఆ ఎండ్ వరకు వెళ్ళి మనం స్టార్టింగ్లో వీడియో చూసుకున్నాం కదా, ఆ నీళ్ళు మొత్తం చేపలు కనిపిస్తున్నాయి. సో అట్లా నీళ్ళు వెళ్తూ ఉంటాయి అన్నమాట ఊర్లోకి. సో ఇప్పుడే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇది సూవీజ్ అంటారు. ఇది కనిపిస్తుంది కదా, దీన్ని సూవీజ్ అంటారు. సో వాటర్ కంట్రోల్ మొత్తం ఇక్కడి నుంచే చేస్తారు. ఇంకొక మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కిన్నెరసామి డ్యామ్లో 13 గేట్స్ ఉంటాయి. సో బయట ఏంటంటే 12 గేట్స్ అంటారు, ఇందులో 13 గేట్స్ ఉంటాయి. కాకపోతే 12 గేట్స్
ట్వంటీ ఫీట్స్ ఉంటాయి. 20 ఫీట్స్ అంటే 13 అన్నావుగా అన్న అంటే మిగతా 12 మొత్తం వచ్చేసరికి 20 ఫీట్స్ ఉంటాయి. ఇటు ఈ ఎడ్జ్ది ఆ ఎడ్జ్ది వచ్చేసరికి 10 ఫీట్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే బయట అందరు జనాలకి 12 గేట్స్ అని చెప్తారు, కాకపోతే 13 గేట్స్ ఉంటాయి. ఇంకొక మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది కనిపిస్తుంది కదా, ఇది సో దీన్ని బకెట్ అంటారనమాట దీని మొత్తాన్ని. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఎప్పుడైతే వాటర్ హెవీగా పంపిస్తారో ఇది అప్రాక్స్ 30 ఫీట్స్ ఉంటుందంట లోపల. ఎందుకంటే ఈ వాటర్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి. సో ఒకవేళ డైరెక్ట్గా వాటర్ అనేది పంపిస్తే ఈ ప్లాట్ఫామ్ అనేది మొత్తం బొక్కలు పడతాయి అన్నమాట. ఆ ప్లాట్ఫామ్ ఉందా, ఈ ప్లాట్ఫామ్, ఒకవేళ ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ వరకు ఉంటే బొక్కలు పడతాయంట. సో అదే రీజన్ వల్ల సో వాటర్ ప్రెషర్ వల్ల ఏం కాకుండా ఇక్కడ 30 ఫీట్స్ అని పెడతారనమాట. సో దానివల్ల ఏం ప్రెషర్ పడకుండా సో నార్మల్గా వాటర్ అనేది పడిపోయి బ్యాలెన్స్గా వెళ్ళిపోతుంది. అండ్ ఈ రాళ్ళు ఉన్నాయి చూసారా, సో అది కూడా ఇలా పడి ఇలా వస్తున్నప్పుడు అక్కడ కూడా ప్రెషర్ పడకుండా ఈ రాళ్ళు అనేది పెట్టారనమాట. సో ఇదైతే 8.4 క్యూబిక్ లీటర్స్ ఉంటుందంట ఇది మొత్తం. ఇది మొత్తం వచ్చేసరికి అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ ఉంటుందంట సరౌండింగ్ మొత్తం వాటర్. అది చాలా అద్భుతంగా ఉంది సీనరీ. ఇందాక మనం వచ్చినప్పుడు ఒక్క జింక కూడా కనపడలే కదా, ఎందుకంటే అప్పుడు మధ్యాహ్నం పూట కాబట్టి చాలా ఎండ కొట్టింది. ఇప్పుడు అరౌండ్ 4 o'clock ఏమో అయింది. కాకపోతే ఇక్కడ కూల్ ఉంది కాబట్టి వెదర్. చూడండి జింకలు. చాలా ఉన్నాయి ఇక్కడ.